తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక్ నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మార్చి నెలలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కొంచెం వివరంగా ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా. సో మనకి ఈ మాసం అంతా ఏంటంటే మీనరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం జరుగుతుంది. అంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా బుధుడు, రవి, శుక్రుడు మారుతూ ఉంటే వాటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు మనం చవి చూస్తూ ఉంటాం ప్రతి మాసము. అయితే ఈ మాసంలోని మొత్తము మీనరాశిలోని రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు మనకి అక్కడ. అంటే దాంతోపాటు శుక్రుడు, బుధుడు అక్కడే ఉండడం. దీనివల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రవి, శనిలు కలిసి ఉన్నారు ఈ మాసంలో కుంభరాశిలో. మార్చి 13 తర్వాత రవి మారినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే రాహుతోటి, మళ్ళీ శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి ఉన్నారు. మార్చి 13 నుంచి రవి మళ్ళీ మీనరాశిలో సంచరిస్తారు. దాంతో వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే అన్ని రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అని చెప్పడం కాదు, కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండడం అనేది కొన్ని యోగాలే. శుభగ్రహాలు కదా, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు మీనరాశిలో ఉండడం చాలా అదృష్టం, చాలా యోగం. అలాగే బుధుడు కూడా ఉండడం అనేది ఒక యోగం కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే తర్వాత రాహుతో కలిసి ఉండడం అదొక యోగాలు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ధైర్యాలని, ధైర్య సాహసే అని చెప్పి సాహసాలు చేయడం కానీ, ఇవి చేయించడాల్లో అవసరం కానీ, ఒక నైట్ వాళ్ళని ఒక స్టార్ హీరోలు చేయడం కానీ, ఇవన్నీ అవకాశాలు కూడా ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ రాశి వాళ్ళకి యోగంగా ఉందని చూసుకోవాలి ఈ మాసంలో. తర్వాత కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వక్రించి వృషభ రాశిలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రవి, శనులు కలిసి ఉన్నారు. సో ఈ వీళ్ళందరూ ఉండడం వల్ల మార్చి నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే మనకి మార్చి నెలలో 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి అది ఉన్నాడు. దానివల్ల కాస్తంత ప్రభావాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి పడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది ఏంటంటే ముందుగా చూసుకోవడం అనేది ఏంటంటే భయపడడానికి కాదు, ఒక అడ్వైజ్. అంటే మనకి ముందు అక్కడ మలుపు ఉంది, అక్కడ జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని కార్కి ఏదైతే చెప్తుంటామో, ఆగండి, స్లోగా వెళ్ళండి, స్లో అని చెప్పేసి. అలాగా జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా ఈ నెలలో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, వీడి జోలికి వెళ్ళకుండా వీడి జోలికి వెళ్ళి పని చేసుకోవచ్చు అని తెలుసుకోవడమే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మ, ఈ మార్చి మాసం మరి మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, వీళ్ళకి నవగ్రహాల సంచారం ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి ఈ నవగ్రహాలు మేషరాశి వారికి? సో మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే చాలా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బాగుంది వీళ్ళకి. అంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కొంచెం బాగుందండి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల చాలా వరకు పనులు అవుతాయి. దాంతోపాటు రవి కూడా కలిసి ఉన్నారు. ఎలాంటి పనులైనా, మొండి పనులైనా, అంటే ఇంకా అసలు అవ్వవు అనుకునే పనులు కూడా అవజేసే అవకాశం రవిశనులు కలవడం వల్ల జరుగుతుంది ఈ మార్చి నెల. 13వ తారీఖు వరకు వీళ్ళకి రవి శనితో కలిసి ఉన్నంతకాలం బ్రహ్మాండంగా అన్ని పనులు అవుతాయి. అంటే చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న పనులు కానీ, కోర్టు సమస్యల నుంచి కానీ, గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ ఏ ఉన్నా రవి సాఫీగా సాగే అవకాశం కనిపిస్తుంది, మెరుగైన ఫలితాలు. తర్వాత రోగ నిరుక్తి అంటే ఏంటంటే ఎన్నో రోజుల నుంచి రోగ బాధ, అంటే ఒక రకమైన మానసికమైన బాధ కానీ, లేకపోతే ఏదైనా శారీరక బాధ కానీ ఉంది, దానికి మందు దొరకట్లేదు అంటే అది దొరికే అవకాశం, విరుగుడు కనిపించే అవకాశం ఉంది. అంటే రుణ విముక్తి, రోగ విముక్తి ఈ మాసంలో ఉంది. అంటే రుణ విముక్తి అంటే అప్పులు ఎప్పటి నుంచో బాకీ తీర్చాలనుకుని తీర్చడమో, లేకపోతే రావాల్సిన డబ్బులు రావడమో జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో వీళ్ళకి. మేషరాశి వాళ్ళకి చూసుకుంటే ఉద్యోగస్తులకి కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి, కానీ వ్యాపారస్తులకైతే బాగుంది. కానీ మరి 13వ తారీఖు తర్వాత రవి మళ్ళీ మీనంలోకి వెళ్తాడు. మొత్తం 4 గ్రహాలు మీనరాశిలోనే ఉంటాయి. సో వ్యయస్థానం వీళ్ళకి అవుతుంది కాబట్టి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి మరి? ఖచ్చితంగా ఏంటంటే మంచి ఫలితాలు ప్లస్ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మంచి ఫలితాలు అని చెప్పుకోవడానికి ఇక్కడ మనకి వ్యయస్థానంలో రవి వెళ్తే మళ్ళీ కాస్తంత ఇబ్బందులు పడతారు. సమస్యలు కొంచెం కోర్టు సమస్యలు, గవర్నమెంట్ సంబంధించిన ఇబ్బందులుగా ఉంటాయి. కానీ అక్కడ బుధుడు ప్లస్ శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు కనుక ఏదో ఒక వ్యామోహంలో పడ్డము, అయిపోతుంది అనుకోవడము, ఉన్నదాన్ని ఖర్చు పెట్టడము, తెచ్చింది ఖర్చు పెట్టడము, లేదా లోన్ వైజ్గా వచ్చిన లోన్ కన్నా కొంచెం ఎక్కువ లోన్ పెట్టుకుని తీసుకోవడము, లేకపోతే మాకు వద్దనుకున్నా వాళ్ళు తెచ్చి ఇవ్వడము ఇంటికి,
ఇలా తీసుకొచ్చి ఇబ్బంది పడుతుంది. ఏదో ఒక మోహం వ్యామోహంలో అంటారా? పడతారు. ఓకే. ఒక మోహంలో పడకుండా జాగ్రత్తగా వీళ్ళు జాగ్రత్తగా గైడ్ చేసుకో, అంటే వీళ్ళకున్న ఆలోచన శక్తి ఏదైతే ఉందో ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళడం తప్ప కొత్త కొత్త ఆలోచనలు చేయకుండా, సరే ఈ 10 రూపాయలు వాళ్ళకి కావాలనుకుంటా 10 రూపాయల వరకే ఆలోచించుకొని, లేదు 100 ఇస్తా వాళ్ళు అతను అంటే తీసుకోకుండా నాకు 10 రూపాయలు చాలే అనుకుంటూ వెళితే కనుక బ్రహ్మాండం. లేదు తీసుకుని వెళితే దానికి తగ్గ ఆలోచన ఉండాలి ఖచ్చితంగా. అంటే ప్రతి రూపాయిని ఇక్కడ ఏంటంటే ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం లాక్కుంటాయి. అవి ఇక్కడ మెయిన్ డేంజర్. ఎప్పుడు వ్యయ స్థానంలో ఉండే ఏ గ్రహాలు అయినా సరే స్టార్టింగ్ ఇస్తాయి, తర్వాత ఎండింగ్ లాగేసుకుంటాయి. అందుకే జాగ్రత్త పడాలి. మెయిన్ ఏంటంటే విద్యా రంగంలో ఉన్నవాళ్ళు ఏంటంటే విద్యార్థులు చదువు మీద ఎటువంటి డిస్ట్రాక్షన్స్ రాకుండా బాగా చదవాలి. ఖచ్చితంగా కష్టపడి చదివితే ఆ విద్యార్థులకు బాగుంటుంది. సో ఉద్యోగస్తులకి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు, కాస్తంత మానసికమైన బాధలు, శారీరకమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ కుజుడు వెళ్ళి మిథున రాశిలో ఉండడం వల్ల. సో దానివల్ల ఏంటంటే కాస్త తోటి వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కాస్త మౌనం పాటించడం, ఎంతవరకు కావాలో అంతవరకు మాట్లాడడము, ఎక్కువ తక్కువ కాకుండా ఎంత అవసరం అంతవరకు మాట్లాడుతూ ఉంటే ఈ మాసం అంతా వీళ్ళు బ్రహ్మాండంగా అలా వెళ్ళిపోతుంది లైఫ్. అయితే ధనస్థానంలో గురువు, అలాగే లాభస్థానంలో శని, వీళ్ళిద్దరూ ఉన్నారు ప్రస్తుతానికే. కాబట్టి ఈ మాసం అంతా కూడా వీళ్ళకి వివాహ పరంగా చూసుకున్న, సంతాన పరంగా చూసుకున్న ఎలాంటి యోగం ఉంటుంది? సంతాన యోగం బాగుంటుంది. సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. సో వివాహ విషయాల్లో కాస్త ఆలోచించి చేసుకోవాల్సింది. వివాహ పరంగా కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాహు బుధుడు శుక్రుడు కలిసి ఉండడం వల్ల ఆ చేసుకునే మనుషులు, అమ్మాయిలు అయితే అబ్బాయిలు ఎలాంటి వాళ్ళు వస్తారో కొంచెం చెక్ చేసుకుని చూసుకోవాల్సింది. అలాగే ఇవాళ వచ్చిన అబ్బాయిలైనా అమ్మాయిలు చూసుకోవాల్సింది. ఎందుకంటే ఇష్టం ఉందా లేదనేసి. వివాహ కార్యక్రమం అయితే అయ్యే అవకాశం ఉంది, కానీ అలాగే చాలా మందికి ఆ ఇబ్బంది కూడా ఉంది. వివాహం అయిన తర్వాత వాళ్ళు పడే ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో అందుకని ఒకసారి పర్సనల్ జాతకం చూపించి వాళ్ళ జాతకంలో కూడా వివాహ గడియలు నడుస్తున్నాయి బాగుంది అంటే ముందుకెళ్ళచ్చు. ఇంకా ఈ నవగ్రహాల అనుగ్రహం కోసం మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, దైవారాధన చేసుకోవాలి? ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు దైవారాధన కంటే కూడా ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఈ మాసం అంతా ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఒకరినొకళ్ళు విమర్శించుకోకుండా నీ వల్ల అవుతుంది, నీ మైండ్ సెట్ ఇలా ఉంది అలా మాట్లాడుకోకుండా ఎంతగా భార్యని ప్రేమిస్తారో అంత కలిసి వస్తుంది. అలాగే ఎంతగా భర్తను ప్రేమిస్తారో అంత కలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వ్యయ స్థానంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు. సో ఏదో ఒక చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద గొడవ చేసుకుంటే ఎప్పుడైతే శుభగ్రహం ఎప్పుడైతే శుభస్థానాల్లో ఉంటుందో అది బ్రహ్మాండంగా మనకి లాభాలు తీసుకొస్తుంది. అది లాభాలంటే వాటి కోరుకునే గ్రహాలు ఏంటి? శుక్రుడు అంటే ఏంటంటే ఎప్పుడు ప్లెజెంట్ వాతావరణం, ఎప్పుడు ప్రేమగా ఉండడం, ప్లెజెంట్గా ఉండడం ఆ వాతావరణాన్ని. దాన్ని పాటు చేసి అస్సలు ఇష్టం ఉండదు. గొడవ పడినా, అరుచుకున్నా, విసుక్కున్నా, కోప్పడినా అసలు నచ్చదు. అప్పుడు ఏం చేస్తే ఖచ్చితంగా రాహుతో కలిసి డిస్ట్రాక్షన్ ఇబ్బంది పెడతాడు. అదే ప్లెజెంట్ వాతావరణం ఇంట్లో ఉందనుకోండి, శుక్రుడు వచ్చే యోగాలు ఏమిటంటే కావాల్సిన సౌఖ్యాలన్నీ, మనకు కావాల్సిన గృహ అలంకరణలు అంటే వస్తువులు కానీ, బంగారం కానీ, నగలు కానీ, కారు కానీ ఏమైనా కొనవచ్చు. ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో. అయితే వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, మర్యాదగా మాట్లాడుకోవడం, గౌరవంగా చూసుకోవడం, ప్రేమగా చూసుకోవడం, ఇవి జరగాలి. ఇప్పుడు బాగుంటుంది. అమ్మ, ఈ మార్చి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.